నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం క్లాసిఫికేషన్ ఆడ్ మెన్ అవుట్ అనేటువంటి దాన్ని చూస్తున్నాం. సో ఇక్కడ క్లాసిఫికేషన్స్ అన్నప్పుడు 3 టైప్స్ ఉంటాయి మాస్టర్. సో క్లాసిఫికేషన్స్ ఆర్ 3 టైప్స్. వన్ ఈజ్ లెటర్స్ క్లాసిఫికేషన్, నెంబర్ క్లాసిఫికేషన్స్ అండ్ వర్డ్ క్లాసిఫికేషన్స్. సో 3 రకాలు ఉంటాయి, అంటే అక్షరాలతో, సంఖ్యలతో మరి పదాలతో. సో ఆడ్ మెన్ అవుట్, లెటర్స్ క్లాసిఫికేషన్స్ ఆడ్ మెన్ అవుట్ అనేటువంటి వర్డ్ని, సో మనం ఎనాలజీ కూడా 3 టైప్స్ ఉంటాయి. లెటర్స్ ఎనాలజీ, అలాగే నెంబర్స్ ఎనాలజీ, వర్డ్స్ ఎనాలజీ. క్లాసిఫికేషన్లో కూడా లెటర్స్ క్లాసిఫికేషన్, నెంబర్ క్లాసిఫికేషన్ అండ్ వర్డ్ క్లాసిఫికేషన్స్. ఇవన్నీ కూడా మనకు ఏమంటారు సార్, పరిసరాల పరిజ్ఞానం, పరిసరాల విజ్ఞానం. అంటే మన సరౌండింగ్లో జరిగేటువంటి అన్ని అంశాల పట్ల ఎలాంటి అవగాహన ఉంది, అంటే కంట్రీస్, క్యాపిటల్ సిటీస్, కరెన్సీస్, సో అవన్నిటిని, నెంబర్స్, లెటర్స్, ఇవన్నిటిని చూద్దాం. సో క్వశ్చన్ చూద్దాం సార్. ద ఫస్ట్ క్వశ్చన్ హియర్, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 4 words are given. 3 of them have the similar characteristics and the 4th one is different from the identity that one. సో ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఒక 3 అనేటువంటి సిమిలారిటీస్, అంటే ఒకే రకమైనటువంటి మీనింగ్ వచ్చే విధంగా ఉండి మరొకటి డిఫరెంట్. అంటే మనం ఇంటికాడ చెప్తాం చూడండి సార్, బర్ల మందలో గొర్రె తేడా ఉంటుంది. సో నలుగురిలో ఒకడు తేడా ఉంటుంది. అంటే అందరూ తాడి చెట్టు కింద కూర్చొని మరి తాడిని తీసుకుంటే ఒకడు పాలు తాగుతున్నాడు, సో అది ఆడ్ మెన్. సో అలాగే ఇక్కడ మనం లెటర్స్ని చూద్దాం. రైట్, ద ఫస్ట్ ఇయర్ సార్ ఏమంటుండే అవే సార్. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 4 words are given. 3 of them have the similar characteristics and the 4th one is the different one అన్నాడు. The first question is here. So mother-in-law, sister, father sir. సో హియర్ కాంట్రవర్సీ ఆన్సర్ సార్. ఇది అనేక సందర్భాలలో ప్రశ్న డిఫరెంట్గా ఉన్నటువంటిది, బట్ ఇక్కడ మనము కాన్సెప్ట్తోని, అంటే బేసిక్స్తో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉందంటే ఇది కంప్లీట్గా దేనికి సంబంధించి సార్ అంటే బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా భావించండి. సో బ్లడ్ రిలేషన్ అనేటువంటి అంశాన్ని చూసినప్పుడు ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మన ఫ్యామిలీలో ఎవరు ఉంటారు అనేది చూద్దాం. సో ఫ్యామిలీలో ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తే మదర్ ఉంటుంది, రైట్ సార్, ఫాదర్ ఉంటాడు, అలాగే సిస్టర్ ఉంటుంది. ఇది మన ఫ్యామిలీలో, రైట్. ఈ ఫ్యామిలీలో అంటే మన ఫ్యామిలీలో మదర్, ఫాదర్, సిస్టర్ ఉంటారు. మరి ఇంకొక వేరే ఫ్యామిలీలో, డిఫరెంట్ ఫ్యామిలీలో ఎవరు ఉంటారంటే మదర్ ఇన్ లా, అత్తగారు ఉంటారు. మదర్ ఇన్ లా, అత్తగారు ఉంటారు. సో మన ఫ్యామిలీలో మదరు, ఫాదరు, సిస్టర్ మన కుటుంబ సభ్యులు ఉంటారు. ఇంకొక ఫ్యామిలీలో మనం అందులో పోయినప్పుడు మదర్ ఇన్ లా ఉంటుంది. సో ఆ ఆడ్ మెన్ అవుట్ అవుతుంది వేరే ఫ్యామిలీ కాబట్టి మదర్ ఇన్ లా అవుతుంది సార్. ఇది ఒరిజినల్ ఆన్సర్ సార్, ఇదే ఆన్సర్. కాకపోతే కొంతమంది మిత్రులు మీరు ఆ పొరపాటు పడేటువంటి అవకాశం ఉంది. ఏమని, దిస్ 3 genders ఆర్ ఫీమేల్ జెండర్స్ అండ్ దిస్ వన్ ఇస్ ద మేల్ జెండర్. సో దాట్స్ వై ఫీమేల్కును మేల్కు కంపారిజన్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ బ్లడ్ రిలేషన్ అనేటువంటిది మేల్ ఫీమేల్ రిలేషన్ చూడమనట్లేం, కానీ ఫ్యామిలీ ఫస్ట్, తర్వాతే జెండర్స్కి వెళ్తాం. సో అప్పుడు ఆ రకంగా రేపు ఎగ్జామినర్ యొక్క వ్యూలోకి వెళ్ళాలి కాబట్టి, సో ఎగ్జామినర్ వ్యూ ప్రకారం ఇక్కడ జెండర్ కాదు, ఫ్యామిలీ ఇంపార్టెంట్. సో ఫ్యామిలీలో మనం ఫ్యామిలీలో ఫైండ్ అవుట్ చేయకపోతే జెండర్కి వెళ్ళాలి. సో ఇక్కడ బిలాంగింగ్ టు అవర్ ఫ్యామిలీ, మదర్, ఫాదర్, సిస్టర్. సో మదర్ ఇన్ లా ఇస్ ద different another family, so that's why this is the odd one. So second one is the right answer sir. Next question, right sir, here next question, kilo, ton, gram, gallons. So these words are ante word classified sir, kilo, ton, grams and gallons. సో ఈ వర్డ్స్ అన్నిటిని మనం ఎక్కడ చూస్తాం, ఫిజిక్స్లో, అంటే యూనిట్స్ అనేటువంటి కొలతలు ప్రమాణాలు అనేటువంటి చూస్తాం. సో కిలో అనేటువంటిది, టన్ అనేటువంటి గ్రామ్స్, దీస్ ఆర్ 3 ఆర్ ద మాస్ వెయిట్. ఇవి ద్రవ్య రాశికి సంబంధించినవి, ఇవి వెయిట్కి సంబంధించినటువంటి. మరి ఇది గ్యాలన్ అంటే ఏంటి మాస్టర్ అంటే లీటర్లు, అంటే వాల్యూమ్, ఘన పరిమాణానికి సంబంధించింది. వాల్యూమ్, ఘన పరిమాణం సంబంధించింది. సో గ్యాలన్ మీన్స్ వాల్యూమ్, అంటే లీటర్లలో కొలిచేటువంటి వాటిని అంటాం, లేదా వాల్యూమ్లో ఉంటాం. సో దీస్ ఆర్ ద 3 మాస్ అంటే ద్రవ్యరాశి. సో యూనిట్సే
యూనిట్సే కానీ ఇవి 3 ఏమో మాస్ ద్రవ్యరాశికి సంబంధించినటువంటిది, ఇదేమో వాల్యూమ్ ఘనపరిమాణానికి సంబంధించింది. సో దట్స్ వై గ్యాలన్ ఈజ్ ద ఆడ్ వన్. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. సో 4th one is the right answer. Next one sir. Here the colors are given green, blue, brown, red. సో రెయిన్బో కలర్స్ మన కలర్స్ అవపడంగానే ప్రాథమిక అంటే ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్, ప్రాథమిక రంగులు అలాగే గౌణ రంగులు అంటాం కదా సార్, ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్స్. సో ప్రైమరీ అన్నప్పుడు ప్రాథమికంగా ఉండేటువంటి ప్రైమరీ కలర్స్ ఏంటి సార్ అంటే ఏంది మాస్టర్? రెయిన్బో కలర్స్. రెయిన్బో కలర్స్ ఏంటి? ఇంద్రధనుస్సులోని రంగులు. ఇంద్రధనుస్సులో ఉన్న రంగులు ఎన్ని? 7 రంగులు ఉంటాయి. అంటే ఏంటి సార్? వెబ్ జిఆర్, వెబ్ జిఆర్ అవునా? 3 4 7 కలర్. ఈ వెబ్ జిఆర్ అంటే ఏమేమి ఉంటుంది? వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ఇవి ఇంద్రధనుస్సులోని రంగులు సార్. వైలెట్ కలర్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఇవి ప్రైమరీ కలర్స్. ఇవి కాకుండా వేరే ఉంటే వాటిని సెకండరీ అంటాం. సో ఇది డిఫరెంట్ వన్. బ్రౌన్ అనేటువంటిది ఇంద్రధనుస్సులో ఉండదు సార్. గ్రీన్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, రెడ్ ఉంటాయి. ఇవి సో మనకు ఇంద్రధనుస్సులో అంటే వెబ్జిఆర్లో ఉన్నటువంటి కలర్స్ అవి ప్రైమరీ కలర్స్. సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో అండ్ ఆరెంజ్, రెడ్. సో ఈ కలర్స్లోంచి బ్రౌన్ అనేది మిక్స్డ్గా తయారవుతుంది అంటే సెకండరీ, అది ప్రైమరీ కాదు. సో దాట్స్ వై సో బ్రౌన్ ఈజ్ ద ఆడ్ వన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ హియర్ సార్. చండీగఢ్, జార్ఖండ్, లక్నో, ఢిల్లీ. సో except Jharkhand, remaining all are the capital city of the states. But Jharkhand only state sir. ఇది స్టేట్ అనగా రాష్ట్రము. జార్ఖండ్ అనేది ఒక రాష్ట్రము. మిగతావి అనేటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానులు కానీ లేదా ముఖ్య ప్రాంతాలు. సో చండీగఢ్ అనేటువంటిది ఒక క్యాపిటల్ సిటీ, లక్నో క్యాపిటల్ సిటీ, ఢిల్లీ క్యాపిటల్ సిటీ. సో ఇవి క్యాపిటల్ సిటీస్, ఇవి క్యాపిటల్ సిటీ. సో క్యాపిటల్ సిటీ. సో చండీగఢ్ ఆల్సో క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ సిటీ. బట్ జార్ఖండ్ ఈజ్ ఏ స్టేట్. జార్ఖండ్ అనేది ఒక రాష్ట్రము. సో దట్స్ వై దిస్ ఇస్ ద ఆడ్ వన్ సార్. సో అవి రాష్ట్రంలోని యొక్క రాజధానులు. చండీగఢ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా. Lucknow is the capital city of Uttar Pradesh. Delhi is the capital city of the territory Delhi sir. So and as well as our Indian capital city also New Delhi. So these are the cities of capital. But Jharkhand it is not a capital city, it is a state form, right sir? So answer is different one, Jharkhand. Next one sir. Here the words given: doctor, hospital, pharmacist, nurse sir. So doctor is a person, pharmacist also a person, ఇది కూడా ఒక వ్యక్తే పర్సన్, నర్స్ కూడా ఒక వ్యక్తే పర్సన్స్. బట్ దీస్ 3 persons are working at hospital sir. So hospital is a place. ఇదేంది? ప్లేస్. హాస్పిటల్ అనేటువంటిది ప్లేసు. డాక్టర్ అనేవాడు పర్సన్, ఫార్మసిస్ట్ అనేవాడు పర్సన్, నర్స్ అనేట ఆమె పర్సన్. సో నర్స్ ఈజ్ ఎ పర్సన్, ఫార్మసిస్ట్ పర్సన్, డాక్టర్ ఈజ్ పర్సన్. సో ఇన్ దీస్ 3 persons ఆర్ వర్కింగ్ ఎట్ ఏ ప్లేస్, దట్ ప్లేస్ ఈజ్ కాల్డ్ హాస్పిటల్. సో డాక్టర్ అనే వ్యక్తి కానీ, ఫార్మసిస్ట్ అనే వ్యక్తి కానీ, నర్స్ అనే వ్యక్తి, వీళ్ళు 3 వ్యక్తులు హాస్పిటల్ అనే ఒక సంస్థ, అది ఒక ప్రాంతము. సో ఆ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు కాబట్టి ఇది ప్లేస్ ఇస్ ద డిఫరెంట్ వన్. సో ఆడ్ వన్ ఇస్ ద హాస్పిటల్ సార్.